UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఎందుకంటే లైవ్ గా చూడాలని మాకు ఉంటది సార్. అవును. అయితే అట్లా అక్కడ చూశాను. సో ఆయన ఇట్లా అనడం, ఇదే మాదిరిగా చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఏ తమ్ముడు ఏంటండి ఇది పద్ధతి కాదు, తొక్కి పారు దొబ్బుతాం ఏంటి, ఏయ్ ఏయ్ కూర్చో తమ్ముడు ఏంటండి ఇది ఇలా అనడం. ఎలా అంటే స్వయంగా కూడా బయట మిమ్మల్ని చూడకుండా ఈ వాయిస్ వింటే ఇక్కడ ఎక్కడో ఉన్నారు, లేకపోతే టీవీలో వస్తుంది వాయిస్ అనుకుంటారు చంద్రబాబు గారి. అదైతే అయితే అక్కడ అలా చూడడం బాబు గారిని అట్లా నాకు అది వచ్చింది. 6th లో రాలేదు, అది ఎప్పుడో ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో వచ్చింది వాయిస్. అంటే మీరు ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటారు దాన్ని బట్టి? ప్రాక్టీస్ ఏం చేయలేదు, ఊరిని అట్లా అనేవాడిని. ఫస్ట్ బాడీ లాంగ్వేజ్ అట్టి ఇట్ అనేవాడిని. చిన్నప్పుడు మనకేం తెలుస్తుంది, అలా అనేవాడిని. పిల్లలు అంతా నవ్వేవాళ్ళు, భలే చేస్తాడు టీచర్ సునీలు బాబుగా నారా చంద్రబాబు సార్ని భలే ఇమిటేట్ చేస్తారా అనేవాళ్ళు. స్కూల్లో చెప్పేవాళ్ళు. మా చంద్ర మిస్ అని పీటీ మేడం 6వ తరగతిలో చదివేటప్పుడు. అయితే నేను రే రారా, రే సునీల్ రారా, సరదాగా చేయరా అనేది. ఏంటండి ఏమా అట్లానే అందరూ బాగా. అంటే లైవ్ లో ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది సార్. అదైతే నిజంగా ఓహో ఇలా డైరెక్ట్ గా చూస్తున్నాం అంటే ఒక్కొక్కరి వాయిస్ అలా ఇమిటేట్ చేస్తుంటే అది నిజంగా గొప్ప అనుభూతి అండి. అనుభూతే కాదు సార్, గొప్ప వరం అనుకో. గొప్ప వరం అంటే ఒకరి వాయిస్ ని మనం అనుకరించాలంటే ఫస్ట్ వాళ్ళని మనం ఇష్టపడాలి. బాబు గారు అలాగే జగనన్న పొలిటీషియన్లో వీళ్ళిద్దరూ నాకు బాగా ఇష్టం, ఇద్దరు. అదే తరుణంలో ఈయన్ని అలా చూసినాను, బాబు గారిని అలాగే చూసిన, జగనన్ననే చూసా, ఆయన చంద్రబాబు సార్ని అలాగే చూసా. అప్పుడు ఇద్దరిని నేర్చుకోవాలని నాకు మనసులో వచ్చింది. బేసిక్గా నేను మిమిక్రీ ఆర్టిస్ట్ని కాదు, కానీ నాకు అది పుట్టింది ఆయన వాళ్ళని చెయ్యాలి అని చూసి. మిమిక్రీ ఆర్టిస్ట్ అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే మాకు తెలుస్తుంది, కానీ ఇప్పటి వరకు అయితే సునీల్ అంటే ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ కాదు. మిమిక్రీ ఆర్టిస్ట్ కాదు ఇప్పటి వరకు. అంటే మిమిక్రీ జనాలకు తెలిసి, జనాలకి అంటే అందుకే చెప్తున్నా, జనాలకి తెలిసినా మీకు తెలిసినా ఒక విద్యలో దాని ద్వారా 10 రూపాయలు తెచ్చుకొని తద్వారా ఆయన జీవనాన్ని పోషిస్తున్నాడు అంటే దాన్ని వృత్తిగా భావిస్తాం. అంటే నేను నటుడిగా వృత్తి, నేను సినిమాలు యాక్ట్ చేస్తే నేను దాన్ని వృత్తిగా పెట్టుకున్నా. మీరు అంటే ఇప్పుడు మీరు నటుడిగా అంటున్నారు. ఒక మాట అడుగుతాను సార్ మిమ్మల్ని. ఇప్పటి వరకు మీరంటే సునీల్ అంటే ఒక మిమిక్రీ ఆర్టిస్ట్, అందులో జగనన్నను ఇమిటేట్ చేసే మరో జగనన్న అనే ఇదిలో ఫేమ్ అయ్యారు. కానీ ఆర్టిస్ట్ అని మీరు అంటున్నారు. ఇప్పుడు ఆర్టిస్ట్ గా మీరు ఏంటి? మీకు తెలియకపోవచ్చు, మా ఇండస్ట్రీకి తెలుసు. అందుకే అడుగుతా. అంటే మాకు మీరు చెప్తే కదా సార్ తెలుస్తుంది. ఇప్పుడు మా ఇండస్ట్రీలో సుపరిచితం. సో నా ఫ్రెండ్స్ గానీ చాలా మంది. మీ సినిమా జీవితం చెప్పండి ఒకసారి. ఇది చెప్తున్నా. అయితే ఇట్లా బాబు గారు అంటే ఎంత ఇష్టమో జగనన్న కూడా అంతే ఇష్టం. లేకపోతే ఈరోజు జగనన్నని అంత క్లోజ్ గా అబ్జర్వ్ చేసి ఆయన ఇమిటేట్ చేయడం అనేది చాలా కష్టం. నాకు ఆ బాడీ లాంగ్వేజ్ తో సహా మరి మీరు ఇమిటేట్ చేస్తూ ఉంటారు. నాకు పర్సనల్ గా చాలా అభిమానం. ఈ ఇద్దరు పొలిటీషియన్స్ అంటే నాకు చాలా ఇష్టం. నా ప్రొఫెషనల్ గా అంటే నేను పూర్తి మిమిక్రీ స్థాయి ఆర్టిస్ట్ని కాదు కదా, నటుడిగా యాక్ట్ చేస్తూ ఈ వాయిస్లు వచ్చేతలకే దాన్ని నేను మళ్ళీ దీనికి యాడ్ చేశా. ఇప్పుడు ఒక యాక్టర్గా నా దగ్గర ఉన్నటువంటి ఒక విద్య చూపించుకోవడానికి ఉపయోగపడింది. సో నేను దాన్ని వృత్తిగా భావిస్తా. అది 100% నాకు అభిమానం. వృత్తిపరంగా నాకు అంటూ ఒక అవకాశం వచ్చినప్పుడు ఇండస్ట్రీలో నేను దాన్ని చేస్తున్నా అంతే. అదే అంటున్నాను సార్. ఇప్పుడు మీరు వృత్తిపరంగా నాకు ఉపయోగపడ్డది మిమిక్రీ అని. మరి ఈ మిమిక్రీ ఆర్టిస్ట్గా మీరు ఇంత సక్సెస్ఫుల్ అవుతాను అని మీరు అనుకున్నారా? అప్పట్లో ఎక్స్పెక్ట్ చేశారా? మా నాన్న సక్సెస్, మా అమ్మ సక్సెస్, నేను సక్సెస్. ఎందుకంటే ఇద్దరు డ్రామా ఆర్టిస్టులు. స్టేజీ నుంచి బాలనాగమ్మ నాటకంలో మాయిల్ ఫకీర్ నాన్న, అందులో చాలా పెద్ద పాత్ర మాయిల్ ఫకీర్. అమ్మ అందులోనే పులిరాజు.
అనే పాత్ర. ఆ 2 చేస్తూ అమ్మ జానపదంలో సింగర్ విజయవాడ రేడియో కేంద్రం. రేడియో కేంద్రంలో విజయవాడ రేడియో కేంద్రంలో జానపద పాటలు పాడుతున్న సింగర్ మా అమ్మగారు. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండే కళారూపాలు. సో నాకే అదేంటంటే ఇద్దరు కళారూపాలు అవడం వల్ల మనకు అది ఆటోమేటిక్గా అది వచ్చేసింది. అంటే ఇక నేను బై బర్త్ పుట్టడమే నేను కళారంగంలో పుట్టాను. అంటే వాళ్ళిద్దరితో అలా బాండింగ్ ఉంది. అలా ట్రావెల్ అవుతున్నప్పుడే నేను పుట్టాను. ఎందుకంటే ఒకప్పుడు ఈ స్టేజీ నాటకాల నుంచి ఈ రోజు ఇండస్ట్రీ అంతే. ఇండస్ట్రీ అంటే స్టేజీ లేకపోతే ఇండస్ట్రీ ఎక్కడ ఉంది? అది ఖచ్చితంగా. సో అట్లా నా జర్నీ స్టార్ట్ అయ్యింది. మీరు ఇప్పుడు స్టేజీ ఆర్టిస్ట్ అమ్మ వాళ్ళు అన్నారు కాబట్టి, కళారంగంలో ఉన్నారు కాబట్టి, మీరేమన్నా ఎంటర్ అయ్యారా అప్పట్లో? చేసాం, డ్రామా చేసాం. మీరు కూడా మాయిల్ ఫకీర్ వేసాం. మీరు కూడా అంటే ఒక మిమిక్రీ ఆర్టిస్ట్, ఇటు సినీ రంగంలో ఆర్టిస్టే కాదు మీరు, అంటే అప్పుడు కళారంగంలో కూడా మీరు. నేను చెప్తున్నది ఏంది, చిన్నప్పటి నుంచే కళారంగంలో ఉన్నాను. ఎన్ని నాటకాలు వేసి ఉంటారు సార్? మొత్తం ఒక 40 30 నాటకాలు వేస్తుంటాం. నాటకాలు వేసారు కదా, అంటే మాకు ఒక చిన్న క్యూరియాసిటీ ఒకటి ఉంది. వేస్తానండి, మంచి డైలాగ్ ఇస్తా. చిన్న మాయిల్ ఫకీర్ డైలాగ్. యా, వేసుకోండి. ఏ కఫాలి అఖండ జోల ప్రజోల కలల ద్రిమిష్టిని మచ్చమష్కిష్క భక్షిని దుమ్ దుమ్ కర్ల జుమ్ జుమ్ మార్తు ప్రయాణి హచ్చనంద స్వరూపిణి మాతా సర్వించిన ప్రకారం గండ బేరండ పక్షులు చంపి ఆ నెత్తుట్లో 1000 సార్లు స్నానాలు చేసి వస్తుంది కదూ. ఈ పకీరికి చావు లేదు. పకీరు అమరుడైపోయాడు. ఏం పలకవేం? నాగు ఈ మాయిల్ ఫకీర్ అడ్డాసాలకు భూగోళం దద్దరిల్లిపోయింది కదూ. రా నాగు, ఈ పకీరు కగిట్లో 1000 శతాబ్దాలుగా నిద్రపోదురా నాగు. ఏయ్ ఇలా ఉంటుంది బాలనాగమ్మ నాటకంలో. కాదు సార్, మీరు అలాంటి డైలాగులు వేస్తే నాకు భయం వేస్తుంది. మరి మాయిల్ ఫకీర్ అంటే మౌలిషమా? నాకు భయం వేస్తుంది. అంటే నా జర్నీలో ఫస్ట్ అమ్మ వాళ్ళు నా గురువులు, అమ్మ నాన్నే మా గురువులు. అక్కడి నుంచి డ్రామా ఫీల్డ్, అంటే వాళ్ళ నుంచి నాటకాలకు వచ్చాం, వీధి నాటకాలు, తర్వాత డ్రామాలు. అట్లా చేస్తూ ఈ యాక్టింగ్ ఫీల్డ్ మీద స్టార్ట్ అవుతూ మధ్యలో మా నాన్నగారు చెప్పడం వల్ల ఇది లింక్ అయింది, ఇది మిమిక్రీ కూడా లింక్ అయింది. ఇప్పుడు మీరు ఈ డైలాగ్ చెప్పారు కదా సార్, ఈ డైలాగ్కి ఇప్పుడు మీరు చేస్తున్న కామెడీకి పొంతనలేదేంటి సార్? ఉండదు. ఎందుకలా? చదువు కూడా అంతే, చదివే చదువుకి చేసే పనికి ఎప్పుడు పొంతనుండవు.